అందరికీ నమస్తే. ఇది నా కొత్త స్కూటర్ టీవీఎస్ జూపిటర్ 125 డిస్క్ వేరియంట్. చాలా బండ్లు కంపేర్ చేసిన తర్వాత ఈ వెహికల్ తీసుకున్నాను. దీని రివ్యూ డీటెయిల్స్ చూద్దాము. 1 మంత్ డ్రైవింగ్ అయిపోయిన తర్వాత దీని డ్రైవింగ్ రివ్యూ కూడా వేస్తాను. ఇది దీని ఫ్రంట్ అండ్ సైడ్ వ్యూ. ఇది దీని బ్యాక్ వ్యూ ఇలా ఉంది. దీంట్లో మనకి 220mm డిస్క్ విత్ డైమండ్ కట్ ఎలాయ్ వీల్, టెలిస్కోపిక్ సస్పెన్షన్తో పాటు వస్తుంది. ప్లస్ కాంబీ బ్రేక్ సిస్టమ్, అంటే మనం ఒక బ్రేక్ వేస్తే రెండో బ్రేక్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇంకా ఇక్కడ దీని డిఆర్ఎల్స్ విత్ సైడ్ ఇండికేటర్స్, ఫ్రంట్ వ్యూలు. ఇది వచ్చేసి దాని హెడ్ ల్యాంప్, ఎల్ఈడి వస్తుంది మనకి. రియర్ వ్యూ సైడ్ మిర్రర్స్. ఇక్కడ హ్యాండిల్ దగ్గర క్రోమ్ ఫినిష్ నాబ్స్ వచ్చాయి. దీని యాక్సెసరీస్ అన్నీ క్రోమ్ ఫినిష్లోనే ఉన్నాయి. ఇది దీని ఫుట్ మ్యాట్. ఇది వచ్చేసి స్టోరేజ్ బాక్స్ మనకి. ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. మన ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి స్టోరేజ్ బాక్స్లోనే ఉంచుకోవచ్చు. ప్లస్ ఇది వచ్చేసి మనకి కీ, మనకి ఆల్ ఇన్ వన్ కీ అనమాట. అన్ని ఫంక్షన్స్ ఇక్కడ నుంచే అవుతాయి. ఇది ఫ్యూయల్ ట్యాంకు 5.2 లీటర్స్ కెపాసిటీతో ఉంటుంది మనకి ఫ్రంట్లోనే. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇది హై బీమ్ లో బీమ్ బటన్, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ప్లస్ హారన్ వస్తుంది. ఇది డిస్ప్లే, దీని గురించి సపరేట్గా చెప్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఐడిల్ ఆటో స్టాప్ ఉంటుంది, అంటే ఇంజిన్ స్టాప్ అయిపోతుంది అనమాట ఐడిల్లో ఉంటే. నెక్స్ట్ అది హజార్ లైట్స్, ఇంకా సెల్ఫ్ బటన్. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ హుక్, మనకి 3 kgs కెపాసిటీ ఉంటుంది. దీనికి మనం లగేజ్ 3 kgs వరకు మనం వేయచ్చు. సేమ్ అలాగే మనకి సీట్ కింద కూడా నెక్స్ట్ సెకండ్ హుక్ ఉంటుంది, అది కూడా 3 kg కెపాసిటీ ఉంటుంది మనకి. మనం ఏదైనా క్యారీ బ్యాగ్స్ వేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చి దీని ఫుట్ రెస్ట్, క్వాలిటీ బాగానే ఉంది. ఇది జూపిటర్ బ్రాండింగ్ క్రోమ్ ఫినిష్లో. ఇది దాని సైలెన్సర్ కూడా క్రోమ్ ఫినిష్ వచ్చింది. నెక్స్ట్ బ్యాక్కి వెళ్తే మనకి సైడ్ ఇండికేటర్స్, టెయిల్ ల్యాంప్స్. వచ్చేసి దానికి బ్యాక్ రెస్ట్. ఈ వేరియంట్లోనే దీనికి బ్యాక్ రెస్ట్ వస్తుంది. చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఏజ్డ్ ఎవరైనా కూర్చుంటే చాలా బాగుంటుంది అనమాట. దీని సీట్ కూడా స్కూటర్స్ సెగ్మెంట్లో లాంగ్ సీట్ అనమాట, బాగుంటుంది. ఇటువైపు వస్తే మళ్ళీ క్రోమ్ ఫినిష్లో జూపిటర్ లోగో బ్రాండింగ్. ఇది లేడీస్ ఫుట్ రెస్ట్. నెక్స్ట్ వస్తే మనకి షాక్ అబ్జర్వ్. ఇది అడ్జస్టబుల్ షాక్ అబ్జర్వ్ మనకి బ్యాక్ సైడ్. మన హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సస్పెన్షన్ బాగుంది. నెక్స్ట్ ఇది మనకి 125cc ఇంజన్. కిక్ రాడ్ మాత్రం రాదు. లెఫ్ట్ సైడ్ ఫుట్ రెస్ట్ మనకి. నెక్స్ట్ ఇది సెంటర్ స్టాండ్, దాంతోపాటే మనకి సైడ్ స్టాండ్ కూడా ఉంటుంది. సైడ్ స్టాండ్ వేసి ఉంటే మనకి ఇంజన్ ఆన్ అవ్వదు. ఈవెన్ ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు వేస్తే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. ఫీచర్ బాగుంది. ఇప్పుడు దీని డిస్ప్లే మీటర్ వైపు వెళ్దాము. ఇది దీని డిస్ప్లే అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి డిజిటల్లో స్పీడోమీటర్ చూపిస్తుంది. ఇది ఫ్యూల్ గేజ్ డిజిటల్లో. ఇది ఓడోమీటరు, ట్రిప్ మీటర్ వస్తుంది ఇక్కడ. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మైలేజ్ ఎంత వస్తుందో మనకు రియల్ టైం మైలేజ్ చూపిస్తుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి దాని రేంజ్, మనకున్న పెట్రోల్లో ఎంత రేంజ్ వరకు ఇంకా వెళ్ళగలం అది చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి దాని కింద మనకి క్యాలెండర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి క్యాలెండర్ అనమాట అది. ఇక్కడ వచ్చేసి మనం వెహికల్ ఎంతసేపు నుంచి నడిపిస్తున్నాం, ఆన్లో ఉంది ఆ టైం చూపిస్తుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి టైం, జనరల్గా మనం టైం సెట్ చేసుకోవచ్చు. ఇది ఈకో అండ్ పవర్ మోడ్ చూపిస్తుంది. ఇక్కడ మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది. ఇక్కడ వచ్చేసి ఆర్పిఎం చూపిస్తుంది మనకి, ఆర్పిఎం స్పీడ్. ఇది వచ్చేసి బ్యాటరీ స్టేటస్, మనకి ఎన్ని వోల్ట్స్ ఉన్నాయని చూపిస్తుంది అనమాట. ఈ కింద బటన్ ఫస్ట్ టైం లాంగ్ ప్రెస్ చేస్తే మనకి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మన మొబైల్ దీంతో కనెక్ట్ అయిపోతుంది.
సెకండ్ టైం లాంగ్ ప్రెస్ చేస్తే మనకి టైం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మనకు కావాల్సిన టైం సెట్ చేసుకోవచ్చు. థర్డ్ టైం లాంగ్ ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, దీని డేట్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ థర్డ్ టైం మనకి డేట్ వస్తుంది. సో డేట్ ఒకసారి సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఫోర్త్ టైం సెట్ చేసుకున్నాం అనుకోండి, మనకి డిస్ప్లే బ్రైట్నెస్ మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. అలాగే దాని కింది ఆప్షన్లోకి వెళ్ళామంటే మనకి వెహికల్ సాఫ్ట్వేర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అక్కడ అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఇది సాఫ్ట్వేర్ డీటెయిల్స్ అనమాట. మనకి తర్వాత మనకి బ్లూటూత్ కనెక్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో నావిగేషన్స్ పెట్టుకోవచ్చు. మనకి వాయిస్ అసిస్టెంట్ ఇవ్వచ్చు. మనకి కాల్ అలర్ట్, SMS అలర్ట్, ఇవన్నీ కాకుండా దీంట్లో మనకి క్రికెట్ స్కోర్ ప్లస్ మనకి న్యూస్ ఉంటుంది కదా, న్యూస్ కూడా మనకి దీంట్లో నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. అవన్నీ ఆన్ చేసుకోవాలి. మనకి యాప్ ఉంటుంది టీవీఎస్ యాప్లోకి వెళ్ళి అవన్నీ సెట్ చేసుకోవాలి. మొత్తం డిస్ప్లేలోనే కనపడతాయి మనకి. ఇప్పుడు దీని ఇంజన్ స్టార్ట్ చేసి సౌండ్ విందాము. చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెడ్ ల్యాంప్ వచ్చేసి LED వస్తుంది మనకి. కిందిది లో బీమ్, పైది హై బీమ్. ఇక్కడ దాని స్విచ్ ఉంటుంది. మనం పైకి నొక్కితే హై బీమ్ ఆన్ అయిపోతుంది. మామూలుగా అయితే పైది మాత్రం ఒకటి ఆన్లో ఉంటుందన్నమాట. మనకు హై బీమ్ కావాలనుకుంటే హై బీమ్ వేసుకోవచ్చు. కిందిది వచ్చేసి మనకి డిప్పర్, మామూలుగా హైవేలో వాడతాము. ఇది ఇండికేటర్స్. మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్. ఇది హజార్ ల్యాంప్స్. ఇది ఆన్ చేసామంటే మనకి 4 ఇండికేటర్లు మోగుతూనే ఉంటాయి అన్నమాట. ఎమర్జెన్సీ లైట్ లాగా మనకి వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని స్టోరేజ్ బాక్స్ ఓపెన్ చేస్తే సీట్ కింద మనకి 35 లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ వస్తుంది. ఇది ఇప్పటివరకు ఏ స్కూటర్లో ఇంత స్టోరేజ్ లేదు. మనకి 2 ఆఫ్ హెల్మెట్స్ మనం దీంట్లో పెట్టుకోవచ్చు. ఫ్యామిలీ పర్పస్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ నేను దీనివల్ల కూడా ఒక రీజన్ నేను ఈ వెహికల్ తీసుకోవడానికి. చాలా స్టోరేజ్ ఉంటుంది. టూ హాఫ్ హెల్మెట్స్ ఈజీగా పడతాయి. నేను పెట్టి చూశాను. స్టోరేజ్ మాత్రం కేక్ అసలు. ఇదండి ఈ వెహికల్కి సంబంధించి నాకు తెలిసిన కొన్ని డీటెయిల్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీకోసం ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.